హాయ్ వ్యూవర్స్, ఈరోజు వీడియోలో నేను టాలీలో లెడ్జర్ బుక్స్ ఎలా ప్రిపేర్ చేయాలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్రీవియస్ వీడియోలో మనము లెడ్జర్స్ ఎలా క్రియేట్ చేయాలి, వోచర్స్ ఎలా క్రియేట్ చేయాలో నేర్చుకున్నాము. ప్రీవియస్ వీడియో చూస్తేనే ఈ వీడియో మీకు అర్థమవుతుంది. ఇప్పుడు లెడ్జర్ బుక్స్ ఎలా క్రియేట్ చేయాలో చూద్దాము. మాన్యువల్గా అయితే మనం అకౌంట్స్ మెయింటైన్ చేసేటప్పుడు, మాన్యువల్ బుక్ ఆఫ్ అకౌంట్స్ ప్రిపేర్ చేసేటప్పుడు మనం ఫస్ట్ జర్నల్ ఎంట్రీస్ ప్రిపేర్ చేస్తాము, తర్వాత డే బుక్, తర్వాత లెడ్జర్ బుక్స్ ప్రిపేర్ చేసుకుంటాం, తర్వాత ట్రయల్ బ్యాలెన్సు, ట్రేడింగ్ అకౌంటు, తర్వాత ప్రాఫిట్ అండ్ లాసెస్ అకౌంటు, బ్యాలెన్స్ షీటు, ఇలాగ 1 by 1 ప్రిపేర్ చేస్తాము. కానీ టాలీ erp9లో వన్స్ మనం లెడ్జర్ పోస్ట్ చేసి వోచర్స్ రికార్డ్ చేసిన తర్వాత వితౌట్ అవర్ ఎఫర్ట్ ఆటోమేటిక్గా బుక్ ఆఫ్ అకౌంట్స్ అనేవి ప్రిపేర్ అయిపోతాయి. అంటే వన్స్ మనం వోచర్ అనేది రికార్డ్ చేస్తే, వోచర్ ఎంట్రీ చేసిన తర్వాత, వోచర్ అనేది వన్స్ మనం ఎంట్రీ చేస్తే ఆటోమేటిక్గా ఆ వోచర్ అనేది అన్ని బుక్ ఆఫ్ అకౌంట్స్లో ఎఫెక్ట్ అయిపోతుంది. అంటే క్యాష్ బుక్, బ్యాంక్ బుక్, డే బుక్, సేల్స్ బుక్, పర్చేస్ బుక్, అన్ని బుక్ ఆఫ్ అకౌంట్స్లో అది ఎఫెక్ట్ అయిపోతుంది. ఆటోమేటిక్గా అన్ని బుక్ ఆఫ్ అకౌంట్స్ ప్రిపేర్ అవుతాయి. సో మనము లెడ్జరు, వోచర్ అనేది కరెక్ట్గా పోస్ట్ చేయాలి. నెక్స్ట్ మనకి టాలీలో ఫస్ట్ బుక్ వచ్చి డే బుక్. డే బుక్ అంటే ఏంటంటే పర్టికులర్గా ఈరోజు మనం ఎన్ని ఎంట్రీస్ చేసామో డే బుక్లో డిస్ప్లే అవుతాయి. అంటే డే టు డే ట్రాన్సాక్షన్స్ మనం చూసుకోవచ్చు. 1st April ఎన్ని ఎంట్రీస్ అప్డేట్ చేసాము, 2nd April ఎన్ని వోచర్స్ ఎంట్రీ చేసాము, 3rd April ఎన్ని బిల్స్ ఎంట్రీ చేసాము, ఇలా డే టు డే ట్రాన్సాక్షన్స్ రికార్డ్ చేసేదాన్ని డే బుక్ అంటాం మనము. సో ఈ డే బుక్ ఎలా చేయాలో చూద్దాం. ఇప్పుడు మనము ఆల్రెడీ లెడ్జర్స్ క్రియేట్ చేసుకున్నాము, వోచర్ క్రియేట్ చేసాము. ఇప్పుడు డే బుక్ అనేది ఎలా చేయాలంటే డిస్ప్లేకి వెళ్ళాలి. డిస్ప్లేకి వెళ్తే ఇక్కడ చూడండి, డే బుక్ ఎంటర్ ఇవ్వండి, ఓపెన్ అవుతుంది. సో అండ్ 31st January డేట్ మనం ఎన్ని ఎంట్రీస్ పోస్ట్ చేసామో అవన్నీ మనకి డిస్ప్లే అవుతున్నాయి. ఈ డే బుక్ అనేది డైలీ వైజ్ ఎలా చూసుకోవాలి. ఇప్పుడు నేను 31st Januaryలో ఉన్నాను. సపోజ్ నేను 1st April డే బుక్ చూడాలి. ఆ డే బుక్ డేట్ అనేది ఎలా చూడాలంటే బటన్ బార్లో F2 డేట్ సెలెక్ట్ చేసుకున్నామంటే ఇప్పుడు మీకు ఏ డేట్ డే బుక్ చూడాలో చూసుకోవచ్చు. సపోజ్ నేను 1st January 2020 డేట్ ఇస్తాను. సో 1st January డే బుక్ డిస్ప్లే అయింది. ఇలా మనము డే బుక్లో డేట్ చేంజ్ చేసుకొని డేట్ వైజ్ వోచర్స్ అనేవి చూసుకోవచ్చు, ఏ డేట్లో ఎన్ని వోచర్స్ ప్రిపేర్ చేసాము అని. సో డే బుక్ డేట్ వైజ్ ఎలా ప్రిపేర్ చేస్తాం. డే బుక్ అనేది మనం పీరియాడికల్ వైజ్ కూడా చేసుకోవచ్చు. పీరియాడికల్ వైజ్ అంటే క్వార్టర్లీ, మంత్లీ, హాఫ్ ఇయర్లీ, 15 days వన్స్, ఇయర్లీ, అలాగా. అది ఎలా చేయాలి అంటే బటన్ బార్లో మనకి పీరియడ్ బటన్ ఉంటుంది. పీరియడ్ బటన్ క్లిక్ చేస్తే మీకు ఇప్పుడు ఏ డేట్ నుంచి ఏ డేట్ వరకు డే బుక్ అనేది ఓపెన్ అవ్వాలో డేట్ ఎంట్రీ చేయాలి. సో 1st January నుంచి 31st January 2020 ఇచ్చాను నేను ఇప్పుడు. సో చూడండి, 1st January నుంచి ఎన్ని ఎంట్రీస్ ఎంట్రీ చేసామో అవన్నీ డిస్ప్లే అవుతున్నాయి మనకి. ఇలా మనము టాలీలో డే బుక్ అనేది డేట్ వైజ్ చూసుకోవచ్చు, పీరియాడికల్ వైజ్ కూడా చూసుకోవచ్చు. ఈ డే బుక్లో మనము వోచర్ అనేది ఆల్టర్ చేసుకోవచ్చు, డిలీట్ చేసుకోవచ్చు, క్యాన్సిల్ చేసుకోవచ్చు, యాడ్ చేసుకోవచ్చు. సో దిస్ ఈజ్ డే బుక్. నెక్స్ట్ సో మనం బ్యాక్ వెళ్ళాలంటే ఎస్కేప్ బటన్ ప్రెస్ చేయాలి. డే బుక్ తర్వాత మనము ట్రయల్ బ్యాలెన్స్, లెడ్జర్ బుక్స్ అనేవి ప్రిపేర్ చేస్తాము. అకౌంటింగ్ బుక్స్, అకౌంట్ బుక్స్ అంటే అకౌంట్ బుక్స్లో మనకి క్యాష్ బుక్, బ్యాంక్ బుక్, లెడ్జర్ బుక్స్, సేల్స్ బుక్, పర్చేస్ బుక్, ఇలా చాలా బుక్స్ ఉంటాయి. ఇప్పుడు టాలీలో మనము అకౌంట్ బుక్స్ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాము. టాలీలో మనము అకౌంట్ బుక్స్ చూడాలి అంటే ఫస్ట్ మనము డిస్ప్లే ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి. మెయిన్ గేట్వే ఆఫ్ టాలీలో డిస్ప్లేలో అకౌంట్ బుక్స్కి వెళ్ళాలి. చూడండి, అకౌంట్ బుక్స్లో చూడండి, ఇక్కడ మనకి క్యాష్ అండ్ బ్యాంక్ బుక్ ఉంది, లెడ్జర్ బుక్స్ ఉంది, తర్వాత గ్రూప్ సమరీ, గ్రూప్ వోచర్ బుక్స్ ఉన్నాయి, సేల్స్ రిజిస్టర్ ఉంది, నెక్స్ట్ పర్చేస్ రిజిస్టర్ ఉంది, జనరల్ రిజిస్టర్. సో మనం ఏ వోచర్స్ అయితే రికార్డ్ చేసి ఉంటామో ఆ వోచర్ను బట్టి మనకి బుక్ ఆఫ్ అకౌంట్స్ అనేవి ప్రిపేర్ అవుతాయి. సో ఇప్పుడు నేను క్యాష్ బుక్ అనేది ఓపెన్ చేయాలి. సో సెలెక్ట్ చేసుకొని ఎంటర్ ఇవ్వండి. ఇప్పుడు క్యాష్ బుక్ మనకి ఎంత ఉంది, క్యాష్ బ్యాలెన్స్ 6,73,578. ఓపెన్ చేయండి. సో ఇప్పుడు మంత్లీ వైజ్ చూపిస్తుంది.
జనవరి మంత్ క్యాష్ బ్యాలెన్స్ ఏమేమి ట్రాన్సాక్షన్ చేశావు ఓపెన్ చేయండి. సో నేను క్యాష్ ట్రాన్సాక్షన్స్ జనవరి మంత్లో ఇన్ని ట్రాన్సాక్షన్ చేశాను. సో ఇలాగా ఈ క్యాష్ బుక్ కూడా మనం పీరియాడికల్ వైజ్ ప్రిపేర్ చేసుకోవచ్చు. పీరియడ్ బటన్ క్లిక్ చేస్తే పీరియాడికల్ వైజ్ ఫ్రమ్ డేట్ ఏది కావాలి, టు డేట్ ఏది కావాలి ఎంట్రీ చేసామంటే పీరియాడికల్ వైజ్ ప్రిపేర్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ బ్యాంక్ బుక్. సో బ్యాంక్స్ చూడండి, ఇక్కడ మన కంపెనీకి 3 బ్యాంక్స్ ఉన్నాయి, హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఐసిఐసిఐ బ్యాంక్, హెచ్డిఎఫ్సి. ఇప్పుడు నేను హెచ్డిఎఫ్సి బ్యాంక్ అనేది ఓపెన్ చేయాలి. నా బ్యాంక్ బ్యాలెన్స్ 3,23,000 ఉంది. ఎంటర్ ఇవ్వండి. సో మంత్లీ వైజ్ చూపిస్తుంది. ఇక్కడ మనము జనవరి మంత్లో మాత్రమే ఎంట్రీస్ చేసాము. ఓపెన్ చేయాలంటే ఎంటర్ బటన్ ప్రెస్ చేయండి. సో మనము హెచ్డిఎఫ్సి బ్యాంక్లో ఎన్ని ఎంట్రీస్ వేసామో డిస్ప్లే అయ్యాయి. ఈ బ్యాంక్ బుక్ కూడా మనం పీరియాడికల్ వైజ్ ప్రిపేర్ చేసుకోవచ్చు. సో F2 పీరియడ్ బటన్ ప్రెస్ చేసి మీకు టు డేట్ ఏం కావాలి, ఫ్రమ్ డేట్ ఏది కావాలి రికార్డ్ చేశారంటే పీరియాడికల్ వైజ్ వస్తుంది. సో నెక్స్ట్ లెడ్జర్ బుక్. లెడ్జర్ బుక్స్ అంటే మనం టాలీలో ఎన్ని లెడ్జర్స్ క్రియేట్ చేసి ఉంటామో అన్ని లెడ్జర్ బుక్స్ సపరేట్గా మనం చూసుకోవచ్చు. సో లెడ్జర్ వైజ్ సపోజ్ నేను ఇప్పుడు క్యాపిటల్ లెడ్జర్ అనేది ఓపెన్ చేయాలి. సో క్యాపిటల్ లెడ్జర్ నిల్ ఉంది, మనం ఏం రికార్డ్ చేయలేదు. సపోజ్ నేను ఇప్పుడు సెల్ ఫోన్ లెడ్జర్ అనేది ఓపెన్ చేయాలి. చూడండి, ఒక పేమెంట్ చేసాము 6,000 అయ్యింది మనకి. ఇలా లెడ్జర్ బ్యాలెన్స్ చూపిస్తుంది. సపోజ్ నేను కమిషన్ రిసీవ్డ్ లెడ్జర్ చూడాలి. సో ఇలాగా లెడ్జర్లో ఎంత అమౌంట్ ఉంది, ఏమేమి ట్రాన్సాక్షన్ చేసామని పర్టికులర్గా చూపిస్తుంది. సో నెక్స్ట్ సపోజ్ నేను ఈ గోడ్రేజ్ కంపెనీ డీటెయిల్స్ చూడాలి. మనం పర్చేస్ చేసాం గోడ్రేజ్ కంపెనీ నుంచి, ఓన్లీ 1 పర్చేస్ చేసాం. ఇలా ఏ డేట్లో ఎంత పర్చేస్ చేసాము, ఏ కంపెనీ నుంచి ఏ డేట్లో ఎంత పర్చేస్ చేసాము, ఎంత సేల్ చేసాము, ఎన్ని ట్రాన్సాక్షన్ చేసాము, ఏ డేట్లో చేసాము, ఇవన్నీ క్లియర్గా డిస్ప్లే అవుతాయి. సపోజ్ నేను ఇప్పుడు సేల్స్ చూడాలి. ఇక్కడ సేల్స్ రిజిస్టర్ అనేది ఓపెన్ చేయాలి. చూడండి, సేల్స్లో నేను ఇన్ని ఎంట్రీస్ చేశాను జనవరి మంత్లో. ఇలా పర్టికులర్గా లెడ్జర్ బుక్ అనేది మనం ఓపెన్ చేసుకోవచ్చు. నెక్స్ట్ గ్రూప్ సమరీ. గ్రూప్ సమరీ అంటే మనం గ్రూప్ నేమ్ మెన్షన్ చేస్తాం. సపోజ్ నేను ఇప్పుడు ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ గ్రూప్లో ఎన్ని లెడ్జర్స్ వేసానో చూసుకోవాలి. ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ చూడండి, మనకి టోటల్ ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ 8,05,578 రూపీస్ ఉంది. దాంట్లో ఏమేమి ఉన్నాయి, కమిషన్ ఆన్ టీడీఎస్ ఉంది, డిప్రిషియేషన్, ఇలా. సో గ్రూప్ వైజ్ కూడా మనం ప్రిపేర్ చేసుకోవచ్చు బుక్ ఆఫ్ అకౌంట్స్ అనేవి. గ్రూప్ ఓచర్స్. గ్రూప్ ఓచర్స్ అంటే కూడా గ్రూప్ నేమ్ మనం సెలెక్ట్ చేసుకుంటాము. సపోజ్ నేను ఇప్పుడు పర్చేస్ గ్రూప్ అనేది చూడాలి. చూడండి, పర్చేస్ గ్రూప్లో మనకి ఎన్ని ఎంట్రీస్ వేసాము, ఎన్ని పర్చేస్ ట్రాన్సాక్షన్ చేసామో ఇక్కడ డిస్ప్లే అవుతాయి ఇలా. నెక్స్ట్ సేల్స్ రిజిస్టర్. సో సేల్స్ బుక్ అనేది నేను టాలీలో డిస్ప్లే చేయాలి అంటే సేల్స్ రిజిస్టర్. చూడండి, ఎంత ఈ మంత్లో ఎంత సేల్ చేసాము. నెక్స్ట్ పర్చేస్ రిజిస్టర్. ఈ మంత్లో టోటల్ ఎంత పర్చేస్ చేసాము, ఏ కస్టమర్ నుంచి పర్చేస్ చేసాము, సప్లయర్ నేమ్ ఏంటి, ఇన్వాయిస్ నెంబర్ ఏంటి, ఇలా ప్రతి ఒక్క బుక్ మనం క్లియర్గా చేసుకోవచ్చు. జోనల్ రిజిస్టర్ అంటే జోనల్ ఓచర్లో ఎన్ని ఎంట్రీస్ వేసామో డిస్ప్లే అవుతాయి. చూడండి ఫ్రెండ్స్, మనము ఏప్రిల్ మంత్లో 4 ఎంట్రీస్ వేసాము, జనవరి మంత్లో 3 ఎంట్రీస్ పోస్ట్ చేసాము. ఓపెన్ చేయండి. చూడండి ఇలా. సో మనం మంత్లీ వైజ్ చూసుకోవచ్చు, డైలీ వైజ్ చూసుకోవచ్చు, డేట్ వైజ్ కూడా చూసుకోవచ్చు. నెక్స్ట్ అకౌంట్ బుక్స్లో మనకి నెక్స్ట్ సేల్స్, పర్చేసు, జర్నల్ రిజిస్టర్. ఈ జర్నల్ రిజిస్టర్లోనే మనకి ఎన్ని డెబిట్ నోట్స్ ప్రిపేర్ చేసాము, ఎన్ని క్రెడిట్ నోట్ ప్రిపేర్ చేసాము కూడా డిస్ప్లే అవుతుంది. చూడండి, డెబిట్ నోట్స్ మనము జనవరి మంత్లో 3 వేసాము, 3 డెబిట్ నోట్స్. సో అదే క్రెడిట్ నోట్స్ ఎన్ని ప్రిపేర్ చేసామో చూడొచ్చు. సో మనము టాలీలో బుక్ ఆఫ్ అకౌంట్స్ అనేవి ప్రిపేర్ చేయాలన్నా లేకపోతే దాన్ని డిస్ప్లే చేసుకోవాలి అంటే మెయిన్ గేట్వే ఆఫ్ టాలీ డిస్ప్లేకి వెళ్తాము. డిస్ప్లేలో ఫస్ట్ మనం డే బుక్కి వెళ్ళామంటే డే టు డే ట్రాన్సాక్షన్స్ అనేవి డిస్ప్లే అవుతాయి. తర్వాత అకౌంట్ బుక్స్కి వెళ్ళామంటే ఇక్కడ మనకి క్యాష్ బుక్, బ్యాంక్ బుక్, లెడ్జర్ బుక్స్, పర్చేస్ బుక్, సేల్స్ బుక్, అన్ని బుక్స్ ఉంటాయి మనకి. అన్ని బుక్స్ మనము పీరియాడికల్ వైజ్ ప్రిపేర్ చేసుకోవచ్చు, ఆల్టర్ చేసుకోవచ్చు, డిలీట్ చేసుకోవచ్చు, ప్రింట్ కూడా తీసుకోవచ్చు. నెక్స్ట్ ఈ బుక్ ఆఫ్ అకౌంట్స్ అన్నీ అయిన తర్వాత మనం ట్రయల్ బ్యాలెన్స్ ప్రిపేర్ చేస్తాం. సో ట్రయల్ బ్యాలెన్స్ అంటే ఏంటంటే ఆల్ లెడ్జర్ అకౌంట్స్ క్లోజింగ్ బ్యాలెన్సెస్ ఇట్ ఈస్ షోయింగ్ అండర్ ట్రయల్ బ్యాలెన్స్. అన్ని లెడ్జర్స్ యొక్క క్లోజింగ్ బ్యాలెన్స్ అనేది ట్రయల్ బ్యాలెన్స్లో డిస్ప్లే అవుతుంది. డేట్ చేంజ్ చేస్తే ఆ రిపోర్ట్స్ అన్ని పీరియాడికల్ వైజ్ వస్తాయి. పీరియడ్ సపోజ్ నేను ఇప్పుడు 1 జనవరి నుంచి 31 జనవరి వరకు
ట్రయల్ బ్యాలెన్స్ చూడాలనుకుంటున్నాను. డేట్ ఎంట్రీ చేస్తున్నాను, ఎంటర్ ఇవ్వండి. సో ఇప్పుడు చూడండి, 1 జనవరి నుంచి 31 వరకు మన ట్రయల్ బ్యాలెన్స్ అనేది ప్రిపేర్ అయింది. సపోజ్ దీన్ని నేను మంత్లీ వైజ్ చూడాలంటే కూడా ఎంటర్ ఇవ్వండి, ఏ మంత్లో రికార్డ్ చేశామో. తర్వాత ఎంట్రీ వైజ్ వస్తుంది. ఇలా ప్రతి ఒక్కటి బిగినింగ్ టు ఎండింగ్ అన్ని రిపోర్ట్స్ చూడొచ్చు మనం. ట్రయల్ బ్యాలెన్స్ అయిపోయిన తర్వాత టాలీలో బ్యాలెన్స్ షీట్ ఎలా ప్రిపేర్ చేయాలి. సో బ్యాలెన్స్ షీట్ ఫస్ట్ ప్రాఫిట్ అండ్ లాసెస్ అకౌంట్కి వెళ్దాం.